సో కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రకంగా ఇది బిగ్ షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. ఎవరు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పేసి కూడా కండిషన్ పెట్టారు. సో జీవన్ రెడ్డి గారు మొన్న ఎవరైతే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, సో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ దాదాపుగా అంటే 65 మంది సభ్యులని మనకు ప్రజలు ఇవ్వడం అనేది జరిగింది. అధికారాన్ని కూడా మనకి ఇచ్చారు. అయినప్పటికీ మనము ఇతర నేతలని కలుపుకొని పోవడం వల్ల, వారిని మన పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల కూడా అంతర్గతంగా కొంతమంది ఫీల్ అవుతుంటారు. సో దయచేసి ఎవరు కూడా ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కూడా చెప్పడం అనేది జరిగింది. ఇంకా కొన్ని సోషల్ మీడియాలో అయితే ఇంకా ఎమ్మెల్సీ దానికి కూడా రాజీనామా చేయబోతున్నారు జీవన్ రెడ్డి గారు. సో పార్టీ నేతల పైన ఫైర్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా రకరకాల కథనాలు వచ్చినప్పటికీ ఒక సీనియర్ నేతగా తన బాధ ఏంటంటే, ఆల్రెడీ మనకు 65 మంది ఉండగా ఇంకెందుకు ఇతర పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు. సో ఇప్పటికైతే మనం అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు వస్తే మాత్రం డెఫినెట్గా అప్పుడు ఆలోచించాలి. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా చర్చించాలి అని చెప్పేసి కూడా కొన్ని సూచనలు చేయడం అనేది కూడా జరిగింది. సో తర్వాత చూసుకున్నట్టయితే అది ట్వీట్ చేసిన మాట్లాడిన నెక్స్ట్ డేనే జగిత్యాల నుంచి ఇదే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డం అనేది జరిగింది. సో అదే జగిత్యాలకు చెందినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో మరి ఈ విషయంలో అసలు జీవన్ రెడ్డి గారిని కూడా ఎవరు కూడా అప్రోచ్ కాలేరు అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వస్తుంది. మరి అంటే జైనింగ్ విషయంలో కూడా మరి జీవన్ రెడ్డి గారు అయితే లేరు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నిజంగా ఇప్పుడు బాన్స్వాడ ఎమ్మెల్యే అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని జాయిన్ చేసుకున్నారు. సో అదే పార్టీ అభ్యర్థి అయినటువంటి అక్కడ వారి పరిస్థితి ఏంటి, మరి ఇప్పుడు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే ఫీల్ అవుతున్నారు. బట్ ఈయన సీనియర్ నాయకుడు కాబట్టి ఓపెన్ అవ్వడం అనేది కూడా జరిగింది. ఇదే ప్రోత్సాహకాలు అంటే రాజకీయ కక్ష సాధింపు చర్య అనలేం. కానీ ఇతర పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను కనుక చేర్చుకుంటూ పోతే అటు కేసీఆర్కి, అప్పుడు తప్పు చేసినటువంటి కేసీఆర్కి, ఇప్పుడు మనం చేస్తున్న దానికి పెద్ద తేడా ఏం ఉండదు. ప్రజలకు మనము జవాబుదారీగా ఉన్నాం. రేపు ప్రజలు ప్రశ్నించినప్పుడు దానికి గల కారణాలు కూడా మనం చెప్పుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే దానం నాగేందర్ విషయంలో కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థుల నుంచి కూడా కొంతమంది ఫిర్యాదు కూడా చేయడం అనేది జరిగింది. మరి ఇంతటితో ఈ ప్రోత్సాహకాలు ఈ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాలు ఆపుతారా, లేకపోతే గణనీయంగా పెంచుకుంటూ పోతారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆల్రెడీ 65 మంది ఉండగా ఇతర పార్టీ నేతలని చేర్చుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.